హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, వినాయక చవితి నాడు ప్రసాదాలు నైవేద్యం ఏదైతే పెడతామో అందులో పులిహోర ఒకటండి. దీనికి జీలకర్ర ఆవాలు, ఒక చటాక్ పల్లీలు, ఒక 2 చెంచాలు శనగపప్పు, ఒక చెంచా మినపప్పు, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 8 పచ్చిమిర్చి, ఒక 2 నిమ్మకాయలు, 1/2 కేజీ రైస్ అండి. ఇది 1/2 కేజీ రైసు పోపు చేయడానికి ఇంతకుముందు చెప్పిన మెటీరియల్ సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నానికి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలండి. మిగతాది మళ్ళీ పోపులో కూడా వేస్తాం కదా, ఇది కలిపి సరిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేయాలండి. ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపట్లాడిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. పల్లీల క్వాంటిటీ మీ ఇష్టం, ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇదైతే బేసిక్, మినిమం ఇన్ని అయితే ఉండాలి 1/2 కేజీకి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. తర్వాత స్లిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మంచిగా వేగుతాయి అవి, వాటికి ఉప్పు పడుతుంది. ఇది ఇంగువ అండి. ఎప్పుడైనా కానీ ఇంగువ ఇంపార్టెంట్. ఒక 2 చిటికలంతా ఇంగువ. ఎల్జీ ఇంగువ వాడతానండి, ఎల్జీ ఇంగువ బాగుంటుంది. ఇంగువ వేసుకున్నాము. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. పల్లీలు వేగినాయి కాబట్టి కొద్దిగా అల్లం కచ్చపచ్చ దంచి వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి ఇష్టపడేటోళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అప్పుడప్పుడు దాన్ని చేసుకుంటూ బాగుంటుందండి స్మెల్, టేస్ట్. పచ్చిమిర్చి వేగే వరకు వేపుకోవాలి. ఈలోపు పల్లీలు కూడా కంప్లీట్గా మంచిగా వేగుతాయి. పులిహోరకు పల్లీలు మాడనివ్వద్దండి, మంచిగా వేగాలి అంతే, బ్రౌన్ కలర్ రావాలి అంతే. ఎండుమిర్చి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది పల్లీలు వేగే వరకు. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. అంతేనండి, వేగినాయి. ఇప్పుడు పోపులో వేసి రైస్లో వేసి కలుపుకోవాలండి. నిమ్మకాయ రసం పోసేసుకోవాలి, కలుపుకోవాలి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పులిహోర నైవేద్యం.